ఇప్పుడు వచ్చేసి మనం రామదాసును బంధించినటువంటి జైలును అయితే చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, ఈ రామదాసు వచ్చేసి ఒరిజినల్ పేరు వచ్చేసి కంచర్ల గోపన్న. ఇతనిది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. ఓకేనా. ఇతని మేనమామలైనటువంటి అక్కన్న మాదన్నలు అయితే ఈ యొక్క తహసీల్దార్ దగ్గర పెద్ద ఉద్యోగం అయితే చేసేవారు. ఓకే, వారి యొక్క రికమెండేషన్ తోటైతే పాల్వంచలో తహసీల్దార్గా అయితే ఈ యొక్క రామదాస్కి అయితే ఉద్యోగం అయితే దొరికింది గోపన్నకు. ఓకేనా. ఆ టైంలో అతను తహసీల్దార్గా ఉన్న ఆ టైంలో మీరు గమనిస్తే లోపల చూడొచ్చు, ఈ యొక్క ప్రదేశంలోనే రామదాసుని అయితే బంధించడం అయితే జరిగింది. అయితే తహసీల్దార్గా ఉన్న ఆ సమయంలో పోకల దమ్మక్క అనే ఒక ముసలావిడ శిథిలావస్థలో ఉన్నటువంటి రామాలయాన్ని అయితే చూపించడం జరిగింది రామదాసుకు. అయితే రామదాసు దాన్ని నేను కట్టిస్తాను ఒప్పుకోవడం జరుగుతుంది. దానికోసం అయితే డబ్బులు తక్కువ అవడంతో ప్రజల నుంచి అయితే డబ్బులు సేకరించేవాడు. అయినా కూడా సరిపోకపోతే అప్పుడు వసూలు చేసిన శిస్తు ఏదైతే ఉంటుందో ఆ శిస్తు డబ్బులు అయితే వాడడం జరుగుతుంది. ఈ విషయం రాజుకు తెలియడంతో రాజు అయితే రామదాసుకు 12 సంవత్సరాల జైలు శిక్ష అయితే వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఆ జైలు శిక్ష అయితే ఈ యొక్క ప్రదేశంలో అయితే అనుభవించడం అయితే జరిగింది. అప్పుడు రామదాసు మీరు ఇక్కడ గమనిస్తే పైన చూడొచ్చు, స్వయంగా తన చేతులతో చెక్కినటువంటి రామలక్ష్మణ హనుమంతుడు సీతాదేవి విగ్రహాలు మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రామదాసు స్వయంగా తన చేతులతో చెక్కినటువంటి విగ్రహాలు. మరియు ఇక్కడ ఉన్న సమయంలో అతను స్వయంగా కొన్ని కీర్తనలు కూడా రాయడం అయితే జరిగింది. దానినే రామదాసు సినిమాలో అయితే పాడడం కూడా జరిగింది. చూస్తున్నారు కదా, ఇవన్నీ స్వయంగా తన చేతులతో చెక్కినటువంటి విగ్రహాలు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఈ విషయం చూస్తున్నారు కదా, పైన లైటింగ్ వచ్చి తట్టయితే ఇట్లా పెట్టడం అయితే జరిగింది. చూడవచ్చు ఎంత అద్భుతంగా అయితే చెక్కారనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఓకేనా. అక్కడనే బంధించేవారు. అయితే ఒకరోజు తానిషా కళలోకి రామలక్ష్మణుడు అయితే రావడం జరుగుతుంది. అతను చెల్లించాల్సిన శిస్తు ఏదైతే ఉందో బంగారు కాయిన్గా అతని కళలో అయితే ఇవ్వడం జరుగుతుంది. లేచి చూసేసరికి తానిషా గారు అవి నిజంగా బంగారు నాణాలు, రాముని కాలం అయితే బంగారు నాణాలు అయితే చూడడం జరుగుతుంది. చూసి ఆశ్చర్యంతో ఒకటేసారిగా వచ్చి ఈ యొక్క కంచర్ల గోపన్నను అయితే రామదాసుని అయితే విడిపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం పైకి అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడైతే మీకు ఒక శిలాశాసనం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్తే ఒక మసీద్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడి నుంచి చూడవచ్చు ఏ విధంగా ఉందో వ్యూ మాత్రం. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవి వచ్చేసి బుర్జులు. ఆ కాలంలో ఇక్కడ ఎంత సైన్యం ఉండేవారు. ఇక్కడ పైన చూస్తే మీకు మినార్లు కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క మసీద్కి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో అక్కడికి వెళ్ళి చూపిస్తా. చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కూడా ఒక వాటర్ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. చుట్టూ చూస్తున్నాయి కదా వాటర్ స్టోరేజ్. ఇక్కడైతే ముందు చూస్తే మీకు మినార్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే లోపలికైతే పర్మిషన్ లేదు. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి 2 మినార్లు. వీటి ఉదాహరణ తీసుకొని మనకైతే చార్మినార్ అయితే నిర్మించడం అయితే జరిగిందని చెప్తారు. దాని నిర్మాణం అయితే దీన్ని చూసే నిర్మించారని చెప్పడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఓకేనా.